For the first time in 18 seasons. Isala Cup Namdu. ప్రతి ఒక్కరు నిన్నటి నుండి ఈసాల కప్పు నమ్దే అనడం మానేసి ఈసాల కప్పు నమ్దు అనడం స్టార్ట్ చేశారు. ఒక వ్యక్తి 18 సంవత్సరాల నుండి ఒకే టీంకి ఆడుతూ ఒక కప్పు కోసం ఎన్నో యుద్ధాలను చేశాడు. అండ్ ఫైనల్లీ 3rd June 2025 రోజు 18 జెర్సీ నంబర్ ఉన్న వ్యక్తి 18th సీజన్లో ట్రాఫీ లిఫ్ట్ చేయడం ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్యాన్కి అద్భుతమైన దృశ్యం అని చెప్పాలి. ఒకప్పుడు ఆడిన క్రిస్ గేల్ ఏవిడియోలర్స్ కూడా ఈ ఫైనల్ మ్యాచ్ని చూడడానికి వచ్చారు. నిన్న ఆర్సీబీ గెలిచింది కేవలం ఒక కప్పు కాదు, ఎన్నో కోట్ల మంది యొక్క కలలను నెరవేర్చారు. అలాంటి అద్భుతమైన రోజు అసలు ఏం జరిగింది? అలానే ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఆర్సీబీ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ని తిరిగి ఆర్సీబీ చేతుల్లోకి ఎవరు తీసుకొని వచ్చారు? అండ్ ఈ మ్యాచ్ పంజాబ్ ఎక్కడ వదులుకున్నారు? ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆర్సీబీ ఫ్యాన్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ అలానే పంజాబ్ కి జరిగింది. అండ్ రెండు టీమ్స్ కూడా గత 18 సంవత్సరాల నుండి ఒక్క కప్పు కూడా కొట్టలేదు. చెప్పాలంటే ఐపీఎల్ వచ్చినప్పటి నుండి ఈ రెండు టీమ్స్ కి కూడా ఒక్క కప్పు గెలవలేదు. అండ్ ఈ రెండు టీమ్స్ కి ఈ ఐపీఎల్ ట్రాఫీ అనేది ఒక డ్రీమ్ లాంటిది. అండ్ ఒక క్రికెట్ ఫ్యాన్ గా చెప్పాలి అంటే ఈ రెండు టీమ్స్ కూడా ఈసారి కప్పు కొట్టాల్సిన టీమ్స్. కానీ పంజాబ్ కింగ్స్ ఏం తక్కువ కాదు. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్ క్యాప్టెన్సీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేటట్టు చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు 18 సీజన్స్ లో పంజాబ్ కేవలం 2 సీజన్స్ లో మాత్రమే ఫైనల్ వరకు వెళ్ళింది. అది కూడా యంగ్ ప్లేయర్స్ తో టీమ్ ని లీడ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ ఫైనల్ వరకు తీసుకొని వచ్చాడంటే చిన్న విషయం కాదు. ఇంకా మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకున్నాడు. అండ్ దాని తర్వాత ఆర్సీబీ బ్యాటర్స్ అనుకున్నది 200+ రన్స్ టార్గెట్ గా ఇవ్వాలి అని. కానీ అది అక్కడ రివర్స్ అయ్యింది. జస్ట్ 190 రన్స్ మాత్రమే కొట్టారు. కానీ ఫైనల్లో ఇది కూడా కొంచెం పెద్ద టార్గెట్ అని చెప్పాలి. దానికంటే ముందు సేమ్ అదే స్టేడియంలో ముంబై ఇండియన్స్ క్వాలిఫైడ్ 2లో 203 రన్స్ కొట్టినా సరే దాన్ని పంజాబ్ ఈజీగా బీట్ చేసింది. సో అందరు ఏమనుకున్నారంటే ముంబై లాంటి డిఫెండింగ్ ఛాంపియన్స్ నే కొట్టినప్పుడు ఆర్సీబీ పైన కొట్టదా అని చాలా మంది అనుకున్నారు. అక్కడే అందరి హోప్స్ పోయాయి. ఫిల్ సాల్ట్ 16 రన్స్ కి, విరాట్ కోహ్లీ 43 రన్స్ కి, మయాంక్ అగర్వాల్ 24 రన్స్ కి, రజత్ పట్టిదార్ 26 రన్స్ కి, అలానే ఇక్కడ జితేష్ శర్మ కొంచెం గేమ్ ని బూస్ట్ చేశాడు. ఎందుకంటే స్లోగా వెళ్లే మ్యాచ్ ని 10 balls లో 24 రన్స్ కొట్టి మ్యాచ్ కి ఒక మంచి పికప్ ఇచ్చాడు. అండ్ పంజాబ్ బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ లాస్ట్ ఓవర్ లో 3 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. లాస్ట్ ఓవర్ అనేది చాలా అద్భుతంగా వేశాడు. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే వరకు చాలా మంది ఒకటే అన్నారు, ఈసారి కూడా ఆర్సీబీ కలలాగానే మిగిలిపోతుంది అని. కానీ ఆర్సీబీ బౌలర్ చేసిన మాయతో పంజాబ్ రేఖలనే మార్చేసింది. ఫస్ట్ వికెట్ ఆర్సీబీ మెయిన్ బౌలర్ అయిన హేజల్వుడ్ తీశాడు. ఆ తర్వాత కూడా ఆర్సీబీకి నమ్మకం రాలేదు. ఇక మ్యాచ్ చేతుల నుండి పోతుంది అనగానే ఒక స్పిన్నర్ కి బాల్ ఇచ్చారు. అతని పేరే కృణాల్ పాండ్యా. ఇతను 4 overs వేసి జస్ట్ 17 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇతను తీసిన వికెట్స్ ప్రప్సిమ్రన్ సింగ్ ది అలానే జోష్ ఇంగ్లీష్ ది. కృణాల్ పాండ్యా మ్యాజిక్ తో ఈ మ్యాచ్ ని కొంచెం చేంజ్ చేసి ఆర్సీబీకి మళ్ళీ హోప్స్ తెప్పించాడు. కానీ ఇక్కడ పెద్ద వికెట్ ఎవరిదైనా తీశారంటే అది శ్రేయాస్ అయ్యర్ది. ఆ వికెట్ తీసింది రొమారియో షెపర్డ్. ఇతను మ్యాచ్ స్టార్టింగ్ లో ఒక క్యాచ్ వదిలేసినా సరే ఒక పెద్ద వికెట్ ని టీమ్ కి అందించాడు. ఇంకా భువనేశ్వర్ కుమార్ అతని ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి నిహాల్ వదేరా అలానే డేంజర్ హిట్టింగ్ స్టోనీస్ వికెట్స్ తీశాడు. ఇలా ఒక్కొక్క వికెట్ పడేసరికి పంజాబ్ ప్లేయర్స్ ప్రెషర్ లోకి వచ్చి ఆ స్కోర్ ని బీట్ చేయలేకపోయారు. ఇక్కడ పంజాబ్ సైడ్ నుండి శశాంక్ సింగ్ 1 man షో చూపెట్టాడు. ఎన్ని వికెట్స్ పడ్డా సరే 61 రన్స్ కొట్టాడు. లాస్ట్ వరకు అతని ఎఫర్ట్స్ మొత్తం పెట్టి గేమ్ ని గెలిపిద్దాం అనుకున్నాడు. కానీ అది జరగలేదు. ఆర్సీబీ మ్యాచ్ గెలిచినా సరే నిన్నటి మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేసింది కేవలం శశాంక్ సింగ్ ఒక్కడే. అతను హాఫ్ సెంచరీ చేసినా సరే సెలబ్రేట్ చేయలేకపోయాడు. ఇక్కడ మ్యాచ్ మొత్తం చేంజ్ చేసింది కృణాల్ పాండ్యా, షెపర్డ్ అలానే భువనేశ్వర్ కుమార్. వీళ్ళు తీసిన వికెట్స్ చాలా పెద్ద వికెట్స్, అలానే అవసరమైన టైంలో తీశారు. ఈ మ్యాచ్ స్వరూపాన్ని చేంజ్ చేసింది మాత్రం కృణాల్ పాండ్యా ఒక్కడే. ఇంకా ఈ మ్యాచ్ కి 2 balls ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే 18 years నుండి ఐపీఎల్ కప్ అనేది ఒక పెద్ద కళ. సో అలాంటి పెద్ద
పెద్ద కళ ఈసారి నెరవేరుతుంది అంటే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. సో కింగ్ కోహ్లీ కూడా కంటతడి పెట్టుకున్నాడు. ఆర్సీబీకి ఎంతైతే ఈ కప్ అవసరమో అదే విధంగా పంజాబ్ కి కూడా అంతే అవసరం. ఈసారి పంజాబ్ ఏ విధంగా ఆడిందో మీ అందరికీ తెలిసిందే. సో ఎనీవేస్ ఆర్సీబీ టీం అలానే ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరి కళ నిన్న 18th జెర్సీ నంబర్ అతని సమీక్షలో 18th సీజన్ లో ఆర్సీబీ కప్పు కొట్టింది. అండ్ ఈ ఫైనల్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విజువల్ ఏమైనా ఉంది అంటే అది కింగ్ ని, యూనివర్స్ బాస్ ని అలానే మిస్టర్ 360 ని ఒకే ఫ్రేమ్ లో చూడడం. ఆర్సీబీ యొక్క ప్రతి ఒక్క ఫ్యాన్ ఈ మూమెంట్ ని తప్పకుండా ఎంజాయ్ చేసే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ కప్పు కోసం ఎన్నో యుద్ధాలు చేశారు. 2009, 2011 అలానే 2016 లో ఫైనల్ వరకు వచ్చి రన్నర్స్ లాగానే మిగిలిపోయిండే. కానీ ఈసారి మాత్రం దానిని కంప్లీట్ చేశారు. అండ్ నిన్నటి నుండి ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ ఈసాల కప్పు నమ్దే అనడం మానేసి ఈసాల కప్పు నమ్దు అనడం స్టార్ట్ చేశారు. సో ఈ వీడియోకి ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ కమెంట్ చేయండి. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.